Hi friends, my YouTube family. Welcome back to our channel Macha Mahesh Vlogs. ఈరోజు ఎక్కడ వెళ్ళామంటే బాలాపూర్ వినాయకని చూడడానికి వెళ్ళడం జరిగింది. సో అక్కడదనమాట ఈ వీడియో. లెట్స్ గో. జాతరలాగా ఉంటుందన్నమాట ఇక్కడ మొత్తం ఫుల్ జాతర. బాలాపూర్ గణేష్ అంటేనే ఒక పండగ వాతావరణం ఉంటుందన్నమాట. చూడండి మొత్తం ప్రతి షాప్ ఉంటుంది ఇక్కడ, ప్రతిదీ దొరుకుతుంది. అలా పెడతారు మొత్తం ఇక్కడ ఐటమ్స్. ఇది ఎంట్రన్స్. చూద్దాం లోపలికి వెళ్ళి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. లోపల వెహికల్ కాలువ ఉండదు అనమాట, కంప్లీట్గా కాలినడకనే వెళ్ళాలి. కనీసం ఒక 1/2 కిలోమీటర్ దూరం నుంచి నడవాల్సి వస్తుంది. కంప్లీట్గా పార్కింగ్ అయితే సపరేట్ ప్లేస్ ఉంది. చూడండి ఎంతమంది పబ్లిక్ ఉన్నారో. ఓ అమ్మో ఓర్నాయనో, ఇదేందా ఇదే. చూడండి ఫ్రెండ్స్, వచ్చేసాం. అయోధ్య రామ్ మందిర్ సెట్ వేశారు కంప్లీట్గా. చూడండి, చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు, అంత బాగా ఉంది వ్యూ. చూడండి అందరూ ఫోటోలు దిగుతున్నారు. గణపతి పప్ప మోరియా, గణపతి పప్ప మోరియా. అందరూ ఒకసారి గట్టిగా జై శ్రీరామ్ అనండి ఫ్రెండ్స్. జై శ్రీరామ్. రైట్ సైడ్లో స్టేజ్ ఉంటుంది. ఎవరైనా భరతనాట్యం వాళ్ళు చేసేవాళ్ళు అనమాట, అక్కడ బుక్ చేసుకొని చేసేస్తారు. ఇక్కడ లెఫ్ట్లో న్యూ బ్యానర్ 2024 లడ్డు ఎవరికి ఉన్నారు, దాతలు ఎంతమంది, అదంతా డేటా అంతా మొత్తం ఆ బ్యానర్లో ఉంటుంది. ఎవ్రీ ఇయర్ కొత్త బ్యానర్ పెడతారు. ఆ రీసెంట్ షార్ట్ వీడియో చూసినట్టయితే అందులో 2023 బ్యానర్ ఉంటుంది. అప్పుడు స్టేజ్ కంప్లీట్గా వేయలేదు, ఇదంతా సెట్ అంతా అప్పుడు కంప్లీట్గా పూర్తి అయిపోయింది. చూడండి పబ్లిక్ ఎలా వస్తున్నారా. మార్నింగ్ లేదు, ఈవినింగ్ లేదు, నైట్ లేదు, ఎప్పుడు పబ్లిక్ ఉంటూనే ఉంటారు. కంటిన్యూగా భక్తులు వచ్చి బాలాపూర్ వినాయకుడిని దర్శించుకొని వెళ్తూనే ఉంటారనమాట. లెఫ్ట్ సైడ్లో వినాయకులను చూడండి, ఎంత రియలిస్టిక్గా ఉందో చూడండి. అసలు చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. మనమే అయోధ్య పోయి వచ్చినంత హ్యాపీగా ఉంది అసలు ఇక్కడ చూస్తుంటే. లోపలికి వెళ్దాం కొంచెం. ఫోటో తీసుకోవడానికి, వీడియో తీసుకోవడానికి పర్మిషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. మీరు వస్తే మంచి కెమెరా పట్టుకొచ్చుకోండి, మంచి ఫోటోలు దిగేసేయండి, ఫోటోషూట్ చేసుకోవచ్చు కంప్లీట్గా. ఫ్రీ ఫ్రీ ఫ్రీ. ఇక్కడి విశిష్టత ఏంటంటే ఇక్కడ లడ్డుకు ఉన్నవారు ఏది కోరుకుంటే అది జరిగిపోతుంది అనమాట. 400తో మొదలైన లడ్డు వేలంపాట ఇప్పటికి 22 లక్షల వరకు చేరుకుంది. చూడాలి 2024 సంవత్సరం ఎంత పలుకుతుందనేది. భక్తులు బాలాపూర్ వినాయకుడిని దర్శించుకొని వారి కోరికలు స్వామివారికి విన్నవించుకున్నట్లయితే వారి నెక్స్ట్ ఇయర్ వరకు మళ్ళీ ఆ కోరికలు నెరవేరిపోతాయి. అంత శక్తివంతమైన బాలాపూర్ వినాయకుడు అనమాట. మన తెలుగు రాష్ట్రాల్లో బాలాపూర్ వినాయకుడు అంటే తెలియని వారు ఉండరు, అంతా ఫేమస్. లడ్డు కొనడానికి ఎంతోమంది ప్రముఖులు పోటీ పడుతూ ఉంటారు సొంతం చేసుకోవడానికి. సెక్యూరిటీ చాలా బందోబస్తుగా ఉంది చూడండి. మనం కూడా చెకింగ్ చేయించుకొని లోపలికి వెళ్ళిపోదాం. ఇక ఇలా సామూహికంగా వినాయకుని పెట్టడం స్టార్ట్ అయింది మాత్రం బాల గంగాధర్ తిలక్ గారి వల్ల మాత్రమే. వారి వల్లనే ఎవరింట్లో వారు పెట్టుకునే వినాయకుడు ఇప్పుడు ప్రతి వీధికి ఒక వినాయకుడు అయ్యారనమాట. ఇప్పుడు వినాయకుని చూడడానికి వెళ్దాము. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. చూడండి ఫ్రెండ్స్, బాలాపూర్ గణేష్ మహారాజ్ కళ్ళు చూడండి ఎంత రియలిస్టిక్గా ఉన్నాయో.
నిజంగానే ఇక్కడ గణపతి బొచ్చారా అన్నట్టుగా ఉన్నాయి చూడండి. అందరూ మనస్ఫూర్తిగా గణపతిని నమస్కరించుకొని మనసులో మీ కోరికలు అనుకొని ఆ స్వామిని నెరవేర్చమని మనస్ఫూర్తిగా వేడుకుంటే మీ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి ఫ్రెండ్స్. ఇది నిజం. చూడండి, విఐపి దర్శనం కూడా ఉంది. కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్. తలపైన చూడగలరు. ఎప్పుడు ఇక్కడ స్వామిని దర్శించుకున్నా కానీ ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది ఫ్రెండ్స్. నాకైతే మీకు కూడా చూపించుదామని వీడియో తీశానన్నమాట. చూడండి, ఎంతోమంది విఐపీలు ఎక్కడి నుంచో వచ్చి దర్శించుకొని వెళ్తారు ఈ గణనాథుణ్ణి. కళ్ళు తెరిచి చూస్తున్నట్టుగా ఎంత రియలిస్టిక్గా ఉందో చూడండి. ఎంత బ్రహ్మాండంగా చిత్రీకరించారో చూడండి ఫ్రెండ్స్. వర్ణనాతీతం. సెల్ఫీలు దిగుతూనే ఉన్నారు చూడండి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. దేవుణ్ణి మనసారా దర్శించుకొని ఆ స్వామి కృపకు పాత్రులు కాగలరు. ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోలు తీస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మచ్చ మహేష్ వ్లాగ్స్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్, టాటా. మళ్ళొకసారి జై బోలో గణేష్ మహారాజ్ కి జై.